హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ అండ్ హోమ్ స్టైల్ రెండు మిక్స్ చేసిన వెజిటబుల్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాము. నేను నూడిల్స్ని బాయిల్ చేసి తీసుకున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసేసాను. ఇది బాయిల్ చేయడానికి వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ వేయండి, విడిగా అమ్మే నూడిల్స్. దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా మీరు వేసుకోండి. ఎందుకు అంటే అది ముద్దగా తుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఓకేనా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే వేసుకోండి. నేను జస్ట్ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ మాత్రం వేస్తున్నా. క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వేసుకోండి. వెజిటబుల్స్ మీకు ఏవి ఇష్టం ఉందో ఏవైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్, నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను వెజిటబుల్స్లో. అండ్ అలాగే దీంట్లోకి వచ్చేసి చిల్లీ పౌడర్, గరం మసాలా ఎక్కువగా తీసుకోలేదు, హాఫ్ టీ స్పూన్ ఇదంతే. అండ్ అలాగే సాల్ట్, ధనియా పౌడర్, ఇది మ్యాగీ మసాలా నేను వేస్తున్నాను, ఆప్షనల్. ఇది మీరు వేయాలనుకుంటే వేయండి, లేదు అంటే లేదు. ఓకేనా? అండ్ వచ్చేసి టమాటో సాస్ అనేది 1 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ వైట్ కుకింగ్ వెనిగర్, ఇది వైట్ వెనిగర్. అండ్ గ్రీన్ చిల్లీ నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నాకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి అని చెప్పి స్పైసెస్ ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. నేను సెజ్వాన్ సాస్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, బికాస్ ఆఫ్ స్పైస్ ఎక్కువ కావాలి అని చెప్పి. అండ్ అలాగే సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ ఆర్ 1 స్పూన్ వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. అండ్ అలాగే కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ ఇది పెట్టుకున్నాను. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ ఆయిల్ కూడా వేసుకుంటే ఏమవుతుందంటే నూడిల్స్ కి పట్టేస్తుంది ఆయిల్ అనేది ఎక్కువగా. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మన వెజిటబుల్స్ అన్ని కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేయాలి అలా ఏమీ లేదు, అన్నీ హాఫ్ బేక్డ్ గానే కుక్ అవ్వాలి. కాబట్టి అన్ని వెజిటబుల్స్ నేను ఇందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 60% కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. లేదు మాకు ఇంకా కొంచెం పచ్చిగానే కావాలి అనుకునే వాళ్ళు ఒక 30% కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. నాకు ఒక 70 to 80% కుక్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు దీంట్లో మన మసాలా ఐటమ్స్ అన్ని కూడా వేసుకుంటున్నాను. మ్యాగీ మసాలాకి బదులు చాట్ మసాలా కూడా మీరు వేసుకోవచ్చు. అసలు మ్యాగీ మసాలా, చాట్ మసాలా ఎందుకు అంటే టేస్టీ సాల్ట్ ఉంటుంది కదా, బేసిక్గా ఆ టేస్టీ సాల్ట్కి వచ్చే టేస్ట్ కోసం నేను మ్యాగీ మసాలా ఆర్ చాట్ మసాలా అనేది వేస్తాను. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత మన సాసెస్ అన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. సెజ్వాన్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వైట్ వెనిగర్, ఫైనలీ టమాటో సాస్. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అనేది దీంట్లో వేసేసుకుందాం. ఇలా విడివిడిగా వేయండి. ఇలా వేస్తే ముద్దగా అవ్వదు. దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే, చైనీస్ ఫుడ్ ఏదైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. ప్రాపర్గా కుక్ చేసుకుందాం. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి అండి. మసాలా మొత్తం నూడిల్స్ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టుగా ఉంటే నేనేం చేస్తా అంటే, అంత పెద్ద క్వాంటిటీ అంటే ఒక 6 మెంబర్స్కి అట్లాగా చేయాలి అని అనుకుంటే, పిల్లలు ఉన్నప్పుడు లైక్ దట్ అట్లా ఏమైనా చేయాలి అనుకుంటే నేను ఇలా చేయలేనండి. అంటే కలిపి స్టవ్ మీద కలిపి చేయలేను. ఒక పెద్ద ప్లేట్లో బేషన్ పెద్ద ప్లేట్ తీసుకొని నూడిల్స్ అంతా చల్లార్చేసి ఈ చేసుకున్న గ్రేవీ అంతా కూడా అందులో వేసేసి అప్పుడు హ్యాండ్తోనే మిక్స్ చేస్తాను నేను.
దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం చల్లగా అయిపోతుంది. ఓవెన్ ఉన్న వాళ్ళు చక్కగా ఓవెన్ పెట్టి వేట్ చేసుకొని తినేయచ్చు. లేదు అంటే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని చేయాలి. బేసిక్గా నేను ఎందుకు చేయాలంటే నా దగ్గర అంత పెద్ద కడాయి లేదు. సో దానివల్ల కొంచెం కొంచెంగా ఒక 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి అంటే నేను చేసేయగలుగుతాను. కడాయి ఆ సైజ్ కడాయిస్ ఉంటాయి. సో ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, స్ట్రీట్లో ఇప్పుడు వేయరు, నేను సరదాగా వేస్తున్నా, ఆ స్మెల్ బాగుంటుంది అని చెప్పి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సాస్ ఆర్ మీకు అలానే తినాలనుకున్నా సరే హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.